పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట కొత్తూరు గ్రామంలో బరితెగిస్తున్న మట్టి గ్రావెల్ మాఫియా. అప్పారావుపేట చెరువులో పంచాయతీ తీర్మాన ముసుగులో రాత్రి పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలకు పాల్పడుతున్న మట్టి మాఫియా. అప్పారావుపేట చెరువులో భారీ స్థాయిలో ప్రొక్లైన్లు పెట్టి తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్లపై మట్టిని తరలిస్తూ లక్షల్లో దోపిడీకి తెగబడుతున్న అక్రమార్కులు. అలాగే కొత్తూరులో ప్రస్తుతం అర్ధరాత్రి కావస్తున్న సుమారు వందల సంఖ్యలో లారీలను పెట్టి అక్రమ గ్రావెల్ ను జేసీబీలతో పలుచోట్ల అక్రమంగా తవ్వుతూ యథేచ్ఛగా గ్రావెల్ ను తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విజిలెన్స్ దాడులు జరిపి సీజ్ చేసిన స్థలంలోనూ చుట్టుపక్కల దాదాపు అన్ని చోట్ల ఇదే కోవలో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్న గ్రావెల్ మాఫియా. అప్పారావుపేటలో 2,09,000 ఫైన్ విధించిన, కొత్తూరులో సుమారు 2.5 కోట్లు ఫైన్. విజిలెన్స్ అధికారులు విధించినా ఏమాత్రం తగ్గకుండా అదే ప్రదేశాల్లో యథేచ్ఛగా తవ్వకాలకు పాల్పడుతున్న అక్రమార్కులు. కేవలం కొత్తూరు పరిసర ప్రాంతాల్లో ఒక్క రోజులో సుమారు 500 వరకు గ్రావెల్ అక్రమ ట్రిప్పులు తరలిస్తున్నారని అంచనా వేస్తున్న స్థానిక ప్రజలు. ఒక్కో ట్రిప్ సుమారు 3,000 లెక్కన 500 ట్రిప్పులు అంటే ఒక్క రోజులోనే 15 లక్షల విలువైన ప్రభుత్వ ప్రజాధనం ఈ అక్రమార్కులు త్రవ్వకాలు జరిపి వారి జేబులు నింపుకున్నట్లు సమాచారం. ఇలా కోట్లలో విలువ చేసే ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపాలంటున్నారు. తక్షణమే మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు స్పందించి తక్షణమే ఈ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు.